హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి వంకాయ మసాలా అండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా చేశాను. ఒకసారి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి లైక్ చేయండి. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వేడి వేడి అన్నంలోకి ఇలా గుత్తొంకాయ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొడితే నోటిఫికేషన్ వస్తుంది. దీని తయారీ విధానం చూద్దాం. నేను ఓల్ గరం మసాలా అయితే మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచి అయితే రెండు తీసుకున్నానండి. అదే కప్పుతో పల్లీలు ఒక కప్పు, అదే కప్పుతో నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను. అదే కప్పుతో జీలకర్ర, ధనియాలు మాత్రం హాఫ్ కప్పు తీసుకున్నానండి. అవన్నీ బాగా వేయించుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలండి. దాంట్లో ఒకే ఒక టమాటా వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకేమీ యాడ్ చేయాల్సినంత అవసరం లేదు. జీలకర్ర, ధనియాలు అన్నీ దాంట్లోనే వేసాం కదా, మనకి ఇంకా అవసరం లేదు. మీ కారం చూసుకొని మీరు ఎంత తినగలిగితే అంత అయితే యాడ్ చేసుకోండి. అదంతా మిక్సీ పట్టేసుకొని అది ఒక పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చాలా మెత్తగా అయితే చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇదైతే కట్ చేయలేదు, కట్ చేసి చూపిస్తున్నాను. ఆ విధంగా అయితే కట్ చేయండి. ఏమైనా పుచ్చులు ఉంటాయేమో చూసుకొని కట్ చేసుకోండి మంచిగా. నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మీరు ఏ వంకాయ అయినా తీసుకోవచ్చు. ఇలా చేసుకున్నారంటే వంకాయ అయితే తింటే చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల మనకి చాలా మంచి అయితే జరుగుతుంది. నువ్వులు, పల్లీలు వల్ల మనకి మంచిదే కదండి. ఎలాగైనా మనం డైరెక్ట్ తినం కాబట్టి ఈ విధంగానే ఎలాగైనా తీసుకుంటే చాలా మంచిది. బట్ వంకాయలో మాత్రం ఇప్పుడు ఆ ఉన్న పేస్ట్ మాత్రం ఎక్కువగా పెట్టేసుకోండి. మొత్తం వీలైనంతగా ఆ వంకాయలో పెట్టండి. నేనైతే హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. సారీ పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వంకాయ కూర అయితే. ఇంక నాకు కొంచెం అయితే పేస్ట్ అనేది మిగిలింది. దాంట్లో వాటర్ పోసేసి కూరలు అయితే వేసేస్తాను. చూసారా, అలా పెట్టేసుకొని మనం ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. మీ కాడ ఏది ఉంటే అది పెట్టేసుకోండి. నేనేం చేశానంటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నానండి. వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. నేను 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసేసి 4-5 పచ్చిమిరపకాయలు వేసేసి చీల్చి వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను. వేసి మూత వెంటనే పెట్టేయండి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలకి కరివేపాకుది చాలా బాగుండిద్ది. మూత తీసిన వెంటనే మన గుత్తొంకాయలు పెట్టుకున్నాం కదా, దాంట్లో స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది డైరెక్ట్గా దాంట్లో వేసేయండి. వేసేసి మిగిలిన పేస్ట్ కూడా దాంట్లో వేసేసేయండి. వేసేసి ఒక 5 నిమిషాలు అయితే ఒక 5 నిమిషాలు డైరెక్ట్గా అలాగే కుక్ చేయండి. జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇవి మనం పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి తొందరగా అయితే మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది. అందుకనే తర్వాత వాటర్ పోసేసి అదే వాటర్ దాంట్లో వేసేసాను. మసాలా వాటర్ పోసేసి దాంట్లో వేసేసాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సిమ్ మీద అయితే చేయండి కూర. ఎప్పుడైనా ఏ కూర అయినా సరే ఫ్రెండ్స్, సిమ్ మీద చేసామంటే మనం మీడియం మీద చేసామంటే అంటే చాలా బాగుంటుంది. కుక్ అయ్యే విధానం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సిమ్ మీద చేయడానికి ట్రై చేయండి. వాటర్ పోసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత చూసారా, మనకు కొంచెం లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే పోయలేదండి. మరి ఎక్కువ పోసేయకూడదు కదా అని చెప్పి నేనైతే పోయలేదు. అంటే మనకి పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, వాటిలోంచి కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూసారా, అది మొత్తం వాటర్ అనేది మొత్తం దగ్గరికి అయిపోయి ఇగురులాగా వచ్చేయాలి. అంతవరకు పెట్టేసుకోండి. చూసారు, నేను చూపించిన విధంగా అయితే. తర్వాత కొత్తిమీర, కరివేపాకు 2 మళ్ళీ వేసుకున్నానండి. కానీ మధ్యలో అడుగు అంటకుండా అయితే చూసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్.